ఏడాదిగా ప్రయత్నించిన సంతానం కలగలేదా? నోవా IVF లో ఉచితంగా సంప్రదించండి. సార్, ఏపీలో ఒక కీలక ఘట్టం ముగిసింది. నామినేషన్ల పర్వం. అన్ని పార్టీలు నామినేషన్లు వేశారు, చూసాం. మీకేమనిపించింది సార్? ఈ నామినేషన్లు వేయడానికి అందరూ వెళ్తూ ఉంటారు, అంటే ఒక ట్రైలర్ కనిపించింది కదా, సినిమా చూడడానికి ముందు ఒక ట్రైలర్ కనిపించినట్టు మనకేమనిపిస్తుంది ఇక్కడ? అంటే మనకు తెలుసండి, జనరల్గా ఏంటంటే షెడ్యూల్ వచ్చిన తర్వాత ఎలక్షన్ నోటిఫికేషన్ ఎప్పుడైతే రిలీజ్ చేస్తారో అప్పుడు మాత్రమే అభ్యర్థుల్ని ప్రకటించడం అనేటువంటిది మామూలుగా ఆనవాయితీగా వస్తుంది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఈసారి ఒక కొత్త సాంప్రదాయానికి ఏం తెరదీశాడంటే, ఒక 3-4 నెలల ముందు నుంచే ఆయన ఎక్సర్సైజ్ మొదలుపెట్టారు. లిస్ట్ 1, 2, 3 అని మొదలుపెట్టి తర్వాత గందరగోళానికి లోనే అది 10, 11, 12 లిస్టుల దాకా వెళ్ళి ఎన్ని రకాలు జరిగిందో మనం చూసాం. అలాగే కూటమిలో కూడా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ ఇద్దరే ఉన్నప్పుడు సాఫీగా సాగిపోయింది. కానీ ఎప్పుడైతే బీజేపీ కూటమిలోకి ఎంటర్ అయిందో, వాళ్లకున్నటువంటి బలానికి మించి పార్లమెంట్ సీట్లు, బలానికి మించి అసెంబ్లీ సీట్లు అడిగేప్పటికేమిటంటే ఒప్పుకోవాల్సిన పరిస్థితి చంద్రబాబు నాయుడు గారికి కలిగింది. వాళ్ళకి ఓటింగ్ శాతం 1% లోపులే ఉంది. 0.86 ఏదో వాళ్ళ 2019లో వచ్చింది. అయితే అంత మాత్రమే నేను అనుకోను. ఎందుకంటే అప్పుడు చంద్రబాబు నాయుడు గారిని ఓడించాలన్నటువంటి ఉద్దేశంతో వీళ్ళ కేడర్ను కూడా అటు వేయమని చెప్పేస్తని బీజేపీ వేయించిన సందర్భం మనకు తెలుసు. కనీసం ఒక 2% ఓటు వాళ్ళకు ఉంటుంది. మరి 6 to 7% ఓటు పర్సంటేజ్ ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారికి 21 సీట్ ఇచ్చి కేవలం 1.5-2% ఉన్నటువంటి వీళ్ళు 10 అసెంబ్లీ సీట్లు, 6 పార్లమెంట్ సీట్లు తీసుకునేటప్పటికి ఏంటంటే పాపం ఒక రకంగా పవన్ కళ్యాణ్ గారు త్యాగమూర్తి అయిపోయాడు. ఇప్పుడు ఇక్కడ సీట్లు, వాళ్ళకి బలం లేని సీట్లు కూడా అడగటం, మాకు ఇవి కావాలి అవి కావాలని బీజేపీ పట్టుబట్టడంతో ఏంటంటే కొంత కూటమిలో కూడా గందరగోళ పరిస్థితులు నెలకొంది. చివరి నిమిషం వరకు మనం చూసాం, నర్సాపురం సీట్ ఒకటి, తర్వాత ఉండి, అనపర్తి, ఇలా కొన్ని సీట్లలో గందరగోళ పరిస్థితులు ఉన్నాయి. ఏదో మొత్తానికి 2 పార్టీలు నామినేషన్స్ వేసే టయానికి ఆ గందరగోళ పరిస్థితులని సరిదిద్దుకున్నాయి, నామినేషన్లు వేశారు. అయితే జనరల్గా ఎప్పుడైనా మనం చూసేటువంటి ట్రెండ్ ఏంటంటే, అధికారంలో ఉన్నటువంటి పక్షం, అధికార పక్షం ఉన్న అభ్యర్థులు నామినేషన్ వేసేటప్పుడు చాలా పెద్ద ఎత్తున కోలాహలం జరుగుతూ ఉంటుంది. అవును, అసలు మామూలుగా ఉండదు. ఎందుకంటే అధికార యంత్రాంగం చేతిలో ఉంటుంది, 5 సంవత్సరాలు సంపాదించినటువంటి డబ్బు ఉంటుంది, మళ్ళీ గెలవాలంటే షో పుటప్ చేయాలనేటువంటి ఆసక్తి ఉంటుంది. ఇవన్నీ ఉన్నప్పుడు ఏంటంటే అధికార పక్షం అనేటువంటిది చాలా భారీ ఎత్తున ఊరేగింపులుగా తీసుకెళ్ళి నామినేషన్లు వేయటం, ప్రతిపక్షాలు అనేటువంటివి ఏదో అలా వాళ్ళకి ఆర్థిక వనరులు కూడా పెద్దగా ఉండవు, మామూలుగా ఉండవు, కాబట్టి ఏదో జరుగుతూ ఉంటుంది. కానీ ఈసారి ఆంధ్ర రాష్ట్ర ఇది మనం కనుక పరిశీలిస్తే అది ఎందుకో రివర్స్లో కనపడతాం. నామినేషన్ల సీన్లోనే ఆధిపత్యం, కూటమి ఆధిపత్యం కనిపిస్తున్నట్టుగా అనిపిస్తోంది. అవును, ఎందుకంటే అది పవన్ కళ్యాణ్ గారి క్యాండిడేట్స్ కానివ్వండి, జనసేన క్యాండిడేట్స్ కానివ్వండి, తెలుగుదేశం క్యాండిడేట్స్ కానివ్వండి, బీజేపీ క్యాండిడేట్స్ నామినేషన్స్ ఇస్తే ఒక పండుగ వాతావరణంలో చాలా కోలాహలంగా తీసుకెళ్ళి వేయటం జరుగుతూ ఉంది. అదే వైఎస్ఆర్సీపీలో కొద్దిమంది క్యాండిడేట్స్, ఏ కొడాలి నాని ఇలాంటి వాడు తప్పితే మిగతా ఎక్కడ చూసినా చాలా స్తబ్దంగా కొద్దిమంది జనాభాతోటి వెళ్ళటం వేయటం అనేటువంటిది చాలా చోట్ల కనిపించింది. దీనికి డబ్బు తీయడం లేదా, ఎలాగో ఓడిపోతామని అది చూస్తూ ఉంటే ఏంటంటే జనరల్గా ఓడిపోతున్నామని తెలిసినప్పటికీ కూడా కేసీఆర్ గారిని చూసాం మనం తెలంగాణలో. ఓడిపోతారని ఇంటర్నల్ రిపోర్ట్స్ ఉన్నప్పటికీ కూడా చివరి నిమిషం వరకు మనం గెలుస్తున్నాం అనేటువంటిది క్యాడర్కి చెప్పుకుంటూ వచ్చారు. మిగతా విషయాల్లో కూడా నామినేషన్లో కానివ్వండి, ప్రచారంలో కానివ్వండి, అన్నింటిలోనూ అదే కనిపించింది. కానీ ఇప్పుడు ఈ ప్రచార సరళి లేదా నామినేషన్ వేసిన పద్ధతి కనుక చూస్తే వైఎస్ఆర్సీపీ ఎందుకు ముందే వాళ్ళ మీద వాళ్ళకి డౌట్ వస్తుందా ఏంటి అనేటువంటిది. ఎందుకంటే ఐపాక్ సర్వే అని నేను ఒకటి చక్కర్లు కొడతాం, దాంట్లో క్లియర్గా ఒక్క టీచర్స్ సెక్షన్ తప్పితే మిగతా అన్ని సెక్షన్స్ వీళ్ళు పథకాలు ఇచ్చి బటన్ నొక్కి 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 బటన్ అరిగిపోయేదాకా నొక్కామన్నటువంటి బటన్ నొక్కినా కూడా ఈవెన్ హౌస్ వైఫ్స్, తర్వాత చిన్న వృత్తులు చేసుకునే ఆడవాళ్ళు కూడా, అంటే మీ పథకాలు నేరుగా ఎవరి అకౌంట్లోకి వెళ్తుందో వాళ్ళు కూడా మెజారిటీ ఆఫ్ ద ఆ సెక్షన్ ఎవరైతే ఉన్నారో అది కూటమి వైపు ఉందని వస్తుంది. ఓకే, తాగుబోతుల్లో 78% వీళ్ళ వైపే ఉన్నారని వస్తుంది. విద్యార్థుల్లో కొత్తగా ఓటు హక్కు వచ్చి ఇప్పుడిప్పుడే కెరియర్ మొదలు పెట్టబోతున్నటువంటి యూత్లో కూడా 78% ఇటు కూటమి వైపు వస్తుంది. ఉద్యోగస్తులు 1-sidedగా ఉన్నారు, ఎక్సెప్ట్ టీచర్స్, అదొకటే ఆశ్చర్యంగా ఉంది. ఓకే, వ్యాపారస్తులు ఇటే ఉన్నారు.
తర్వాత లేబర్స్ ఎవరైతే కూలీ జనాలు రోజువారీగా చేసుకునేవాళ్ళు ఆ సెక్షన్ అంతా కూడా ఇటు కూటమి వైపే. ఇది ఐపాక్ సర్వే అనేటువంటిది బాగా చక్కర్లు కొడుతోంది. అవును, ఇది కాదు అని ఖండించే వైసీపీ నాయకుడు ఒక్కడు లేకుండా పోయాడు. మీరు గమనించండి, ఇది 3-4 ఇక్కడ రోజులు రాలేదు అది. ఫేక్ సర్వే ఫేక్ సర్వే అనేటువంటిది జనరల్గా అట్లాంటిది ఏదన్నా ఉంటే మీకు డ్యామేజ్ చేసేటువంటి సర్వే అన్ని చోట్ల చక్కర్లు కొడుతున్నప్పుడు మీరు దాన్ని ఖండించాలి. అవును, ఖండించకపోతే ఏమవుతుందంటే మీ క్యాడరే దాన్ని నమ్మి నిర్వీర్యం అయిపోయేటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు ఎగ్జాక్ట్లీ అదే జరుగుతుందనేది నా అభిప్రాయం. ఎందుకంటే అది చూసిన తర్వాత ఇవాళ ఎలక్షన్స్ ఎంత కాస్ట్లీ అయిపోయినాయో మీకు తెలుసు. అవును, దగ్గర దగ్గర 40 నుంచి 50 కోట్లు ఒక అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ ఖర్చు పెడితే కానీ ఎమ్మెల్యే కాలేడు అనేటువంటిది మనం చెప్తున్నారు. చెప్తున్నప్పుడు అక్కడ క్లియర్గా గెలిచే అవకాశం లేనప్పుడు ఎవడైనా చూస్తూ ఖర్చు పెడతాడా? అవును. పైగా ఒక్క క్యాండిడేటే ఇవ్వట్లేదు. అక్కడ ఎంతమంది క్యాండిడేట్లు నిలబడి ఉంటే అందరూ డబ్బు ఖర్చు పెట్టాల్సి వస్తాం. అవును. ఓటర్ కూడా ఏం చేస్తున్నాడు, అందరి దగ్గరే తీసుకుంటున్నాడు. నేను ఓటేసేవాడి దగ్గరే తీసుకుంటాను అంటలేదు వాడు కూడా. అవును, ఎంతమంది ఇస్తే అంతమంది దగ్గర తీసుకుంటున్నాడు. తను ఎవరికి కావాలో వాళ్ళకి మాత్రమే ఓటేస్తున్నాడు. అలాంటి సందర్భంలో వాళ్ళకి క్లియర్గా తెలుస్తున్నప్పుడు ఏమవుతుందంటే అధినేతే జగన్మోహన్ రెడ్డి గారే డెస్పరేట్ కండిషన్లో చేయకున్నటువంటి కామెంట్స్, ఆడాళ్ళ చీరల మీద బాబాయ్ అక్రమ సంబంధాలకి మాట్లాడే స్థాయికి దింపుడు కళ్ళ ఆశ స్టేట్మెంట్ క్యాడర్లోనే నెగిటివ్ ఫీలింగ్ వెళ్ళిపోతుంది. అవును, మీ నాయకుల్లో మాకు మిగతా ఏదీ లేనట్టుగా ఈ స్థాయికి దిగజారి మా నాయకుడు మాట్లాడుతున్నాడంటే గెలిస్తే పరిస్థితి లేదా అనేటువంటిది వాళ్ళ మీద వాళ్ళకి అనుమానం వచ్చేటువంటి పరిస్థితి ఉంది. అది జరిగినప్పుడు ఏమవుతుందంటే మీకు ఎలక్షన్ డేట్ దగ్గర పడే కొద్దీ 32 నాకున్నటువంటి అవగాహన ప్రకారంగా 30-40% ఎమ్మెల్యేలుగా కంటెస్ట్ చేస్తున్నటువంటి వాళ్ళు అస్త్ర సన్యాసం ముందే చేసేటువంటి అవకాశం ఉంది. అది నామినేషన్ల పర్వంలోనే తెలిసిపోతుంది. డబ్బులు ఎవరు తీయడం లేదు, తీయరు. తర్వాత ఏంటంటే ఎంపీ క్యాండిడేట్స్ని ఎన్ని తంటాలు పడాల్సి వచ్చిందో చూసాం మనం వైఎస్ఆర్సీపీ ఎంపీ క్యాండిడేట్స్ని పెట్టడానికి. ఇప్పుడు గుంటూరులో పోటీ చేస్తున్నటువంటి కిలార్ రోసే అనే అతను మనస్ఫూర్తిగా చేయట్లేదు. తప్పనిసరిగా ఇక జగన్మోహన్ రెడ్డి గారి మాట కాదనలేక చేస్తున్నటువంటి వాడు. అలాంటి ఎంపీలు 4-5 ఉన్నారు. సో వాళ్ళు 100 కోట్లు తర్వాత 60-70 కోట్లు 80 కోట్లు ఎందుకు ఖర్చు పెడతారు? ముందుగానే మాకు ఇబ్బందిగా ఉంది పరిస్థితి అన్నప్పుడు ఏంటంటే కనీసం డబ్బులు మిగిలితే ఎందుకు వచ్చిన వాళ్ళని నామకే వస్తే ప్రచారం చేయటం, నామకే వస్తే ఖర్చు పెట్టడం జరుగుతుంది. ఇలాంటి ఇది బయటికి కనిపించడం అనేటువంటిది వైఎస్ఆర్సీపీకి శుభసూచకం కాదు. వాళ్ళు ఇకనైనా ఉన్నటువంటి 15 రోజుల సమయంలో ఉత్సాహంగా వాళ్ళు పాల్గొని జనాన్ని వాళ్ళు ఏం చేశారో చెప్పుకొని మోటివేట్ చేసుకోగలిగితే కొంతన్నా మెరుగైనటువంటి ఫలితాలను సాధించడానికి అవకాశం ఉంటుంది.